ఫూలే గారి మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన మహిళా సోదరుమణులందరికీ నమస్కారాలు. జిల్లా పరిషత్ చైర్మన్ బహుజన బిడ్డ పుట్ట మధుకర్ గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా పరిషత్ భూపాల్పల్లి సోదరిమణి అర్షిన్ గారి నేతృత్వంలో మరి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జి మహిళా సోదరిమణి మన గీతాబాయి గారి ఆధ్వర్యంలో 9 మండలాలకు సంబంధించిన మహిళా సోదరిమణులు మరియు మండల పరిషత్ అధ్యక్షురాలు రాణిబాయి గారు, స్థానిక సర్పంచ్ గౌరవ సర్పంచ్ వసంత మోహన్ రెడ్డి గారు, ఎంపీటీసీ మమతా అనాలనా నాగరాజు అనాలనా వివిధ మండలాల నుండి వచ్చిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉన్నా కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతకుముందు మేము గమనిస్తున్నాం ఈ అవ్వ ఆ అవ్వ ఇద్దరు కూర్చొని ఒక అవ్వ అడుగుతుంది సావిత్రిబాయి పులే అంటే ఈమెనే ఇప్పుడు పేపర్లో చూపిస్తుంది అన్నట్టు చైతన్యం మొదలైంది. మా సోదరిమణి గీతాబాయి గమనించి నాకు చెప్తుంది, చాలా సంతోషం అనిపించింది. మా శంకర్లాల్ అన్న స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, నేను ఉపన్యాసం మన ఇంట్లో మాట్లాడుకున్నట్టుగానే ఒక 5 నిమిషాలు మా శంకర్లాల్ అన్న వస్తే బాగుంటుంది, రావాలన్న పైకి. 5వ తరగతి వరకు చదివించినాక ఉపాధ్యాయురాలు అయ్యి మళ్ళీ అందరు మహిళా సోదరులకు చదువు చెప్పాలంటే వెళ్ళి చదువు చెప్తా ఉంటే ఎన్నో అవమానాలు భరించి కూడా ఆమె చదువు చెప్తే ఈరోజు అక్షర జ్ఞానం కలిగింది. అంతేనా అన్న? రండి అన్న, ముందుకు రండి, ఇక్కడ రావాలి, ఎందుకంటే ఇద్దరికి కావాలి మైకు. ఇంకొకను ఆయుధంగా మరి ఈరోజు ఈ తూర్పు గడ్డన విల్లంబయి మరి ప్రతి గుండెల్లో దూసుకుపోయే విధంగా మరి జ్ఞానోదయం కలిగించినందుకు మీకు ముందుగా నిజంగా మీరు చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో తెలియదు కానీ మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి అక్షరాలను జ్ఞానంగా వారికి ఆయుధాలను అందించారు కదన్న, మరి నన్నెందుకు పిలిచిరన్న ఇక్కడికి? మీరు చాలా చక్కగా చెప్తున్నారు, మళ్ళీ మమ్మల్ని పిలవద్దు కదా, మీరు చెప్పండి అన్న. అయితే అక్క మంచి ప్రశ్న చేసింది, సమాధానం చెప్తా. అయితే ఫూలే గారు ఈ సమాజానికి చదువు అవసరము అన్నారు, అంతే కదా. ఆమె భార్యకు చదువు నేర్పి ఇద్దరు కలిసి సమాజానికి చదువు చెప్పారు, అంతేనా? అవునన్నా. ఆ పూలే గారిని అర్థం చేసుకున్న పుట్టమదని ఏం చేసిండు? ఆనాడు పూలే గారు తన భార్యను చదువు చెప్పి సమాజానికి అంకితం చేస్తే, ఈనాడు పుట్టమదన్న మిమ్మల్ని దగ్గర తీసుకొని నేనొక్కనే కాదు సమాజానికి నువ్వు కూడా సేవ చేయాలని ఈ మంత్రికి సావిత్రిబాయి ఫులే గారు చెప్పిండు. కాబట్టి ఇక్కడికి రాకపోతే మా సావిత్రిబాయి ఫులేకు మేము అన్యాయం చేసిన అవుతాం. కాబట్టి మా మదన్ని ఇక్కడ లేకున్నా ఆ సావిత్రిబాయి ఫులే ముఖాన్ని మీ ముఖంలో చూసుకుందామని మేము ఇటు రమ్మన్నామక్క, అందుకోసం మీరు వచ్చిండ్రు అన్న. కృతజ్ఞతలన్న. మరి నేను మదన్న ఆలోచన మేరకు ఈరోజు మరి ఆ రోజు నుంచి కూడా 2009లో ఆ రోజు 2009 కన్నా ముందు ఆ రోజు సాయుధ పోరాటం ఆయుధ పోరాటం చేస్తూ పోరుబట్టు పట్టిన అడవిబిడ్డల్లాగా మరి ఆ రోజు నేను అన్ని విషయాలు తెలుసుకొని నేను కూడా మదన్నతోటి ఈ ప్రజల మధ్యకు వెళ్ళి చైతన్యం తెలియజేయాలని చెప్పేసి కూడా నేను కూడా బయలుదేరినాను. కానీ ఎన్నో అవాంతరాలు, ఎన్నో అవమానాలు, ఎక్కడికి వెళ్ళినావు కూడా అభినందనలతో పాటు మరి ప్రత్యర్థుల గుండెల్లో కూడా మేము రైళ్లు పరిగెత్తినా కూడా ఎన్నో అవమానాలు జరిగినప్పటికీ కూడా మీతో మేము ఉంటామని చెప్పేసి మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఉంటున్నాము. కానీ ఒక్కటే అన్న, ఈ పోరాటం మదన్న 1992లో నన్ను పెళ్లి చేసుకున్నాక మొదలు పెడితే బాగుండు, కానీ తర్వాత మొదలు పెట్టారు పిల్లలు పుట్టినాక. అదే ముందు మొదలు పెడితే మేము ఇద్దరు పిల్లలను కనేవాళ్ళం కాదు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ పిల్లలతో పాటు మరి వారిని తక్కువగా చూసుకొని మిమ్మల్ని ఎక్కువ చూసుకోవాలనే ఆలోచనను మమ్మల్ని కల్పించినారు. కాబట్టి మీ ముందు ఉంటున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న, ఇంకొక విషయము, మహిళలందరినీ చైతన్యపరుస్తున్నాము. మరి ఇన్ని విషయాలు కొంతమంది వచ్చినా కూడా అంతమందికి చెప్తారంటారా? అయితే నేను మీరు రాలేదు, ఇందాక నేను చెప్పిన ఒంటరిగా అయిన వారు 1000 మందితో నడకేస్తారు, అడుగులేస్తారు అని
నేను చెప్పిన నా సమాజం ఆనాడు పూలే గారు ఒక్కరే, సావిత్రిబాయి పూలే గారు ఒక్కరే. ఆ తర్వాత అలా వారసత్వాన్ని తీసుకున్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో లక్షలాది మంది వారసులను చరిత్ర ఈ దేశంలో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ 100 మంది మా అవ్వలు మా అక్కలు రేపటి రోజుల్లో వీళ్ళు ఒక్కొక్కరుగా 1000 మందిని తయారు చేస్తారనే ఒక ఆశ ఆకాంక్ష మా హృదయాల్లో ఉన్నదని, ఇది అబద్ధం చేయరు, నిజం చేస్తారనేటువంటి విశ్వాసం మాకు వీళ్ళ మీద ఉన్నది. అవునన్నా, నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే మా మహిళలను తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రాల్లో మరి గడీల ముందు బతుకమ్మలు ఆడిచ్చి మరి గడీల ముందు గడీల వాళ్ళే సంతోషపడ్డ రోజుల నుండి గడి నుంచి గల్లీ దాకా బతుకమ్మలు ఆడి కోలాటాలతోటి మరి డీజే బాక్సులతోటి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మలు ఆడుతుర్రన్న. అందుకని చెప్పేసి మా మహిళలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, మరి పులే గారి ఆలోచన విధానాన్ని, మరి సావిత్రిబాయి పులే గారి అక్షర ఆయుధాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. ఈ రోజు నుండి మీ ఆశ మీ ఆశయం తప్పకుండా నియోజకవర్గంలో వర్ధిల్లుతుందని, మీ మాటల మీ బాటలో అందరూ కూడా ప్రయాణం చేస్తారని, మీరు ఏ ఆకాంక్షతోనైతే ఏ మహానీయులను మీ నెత్తి మీద ఎత్తుకున్నారో ఆ మహానీయుల బాటలో ఈ సబ్బండ వర్గాలు ఒక రోజున ఈ మంత్రి నియోజకవర్గంలో మీ వెంట నడుస్తారనే ఆకాంక్ష విశ్వాసం జనంపై మాకున్నది. అవునన్నా, నాకు మన పరిమెల్లో తిరుపతన్న నాతోటి లేనప్పుడు అనిపించింది అన్నట్టు. తిరుపతన్న అంతకన్నా ముందు నేను 2014 ముందు చూస్తే మరి బండిని ఎక్కడ పెట్టిండనంటే మన పెద్దంపేట వావుకు ఇటువైపు ఎవరో ఇంట్లో పెట్టేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎడ్ల బండిని ఆపి పోతూ ఉంటే ఎడ్ల బండి కూడా పోదు అని అంటే నడుచుకుంటూ పోతుంటే నేను చూసిన రోజులు ఉన్నాయి. తర్వాత 2014 తర్వాత ఎప్పుడైతే పెద్దంపేట వాగు మరి ఇక్కడ నుంచి మొదలు పెడితే పలమెన, పంకెన, ముక్నూరు, నీలంపల్లి, దమ్మూరు, బూరుగూడెం ఎక్కడికి వెళ్ళినా మోదేడు వరకు కూడా అన్న మంచి రయ్యని వెళ్తా ఉంటే మస్తు సంతోషం అనిపించింది. తిరుపతన్న కూడా నాకు నీలంపల్లి జాతరలో కలిసి అక్కడి మీకు నిజంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్టుగా అన్నట్టుగా అనిపించింది. తిరుపతన్న ఉన్నాడో లేరో ఇక్కడ మరి వింటుర్రా అన్న? నిజమేనా? నిజమే. అయితే ఈ నియోజకవర్గంలో ఒకానొక రోజున గర్భిణిగా ఉన్న మా చెల్లెళ్ళు మా అక్కలు వర్షం వస్తా ఉంటే వాగు పారుతా ఉంటే ఈ వాగు ఎప్పుడు తీయాలి, ఎప్పుడు నా చెల్లె బిడ్డనో కొడుకునో కనాలే అనే ఆశ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఏలినటువంటి బ్రాహ్మణ నాయకుడు వాళ్ళ బంధువులు కాదు కదా, వాళ్ళ కులాలు కాదు కదా, వాళ్ళు చచ్చిపోతేనేమో దేవుని మనుషులు బతుకుంటేనేమో నా ఓటర్లుగా భావించుకొని వాళ్ళు బతుకుతా నాకేంది సత్తా నాకేంది అని హైదరాబాద్ ఉన్నాడక్క. కానీ 2014లో మదన గెలిచినాక ఈ మంత్రి మట్టిగడ్డ మీద పుట్టినందుకు, ఈ నియోజకవర్గంలో మీ బంధువులు ఉన్నందుకు, మన కులం ఉన్నందుకు, మన బంధువులు ఉన్నందుకు ఏ చెల్లె చచ్చిపోవద్దని, ఏ చెల్లె కూడా ఆరోగ్యంగా ఉండాలని, గర్భిణీ స్త్రీ ఆనందంగా బిడ్డను కనాలని ప్రేమతో ఈ ప్రజల మీద ఉన్న ఒక గౌరవంతో ఒక బీసీ బిడ్డగా ఈ బ్రిడ్జిని కట్టిస్తే ఈనాడు మా చెల్లెళ్ళందరూ ఒక 10 నిమిషాలలోనే పలిమేల నుంచి ఈ మాదేపూర్కి వచ్చి సంతోషంగా బిడ్డను కూడా కంటాను రక్క. అందుకనే సమాజంలో మీకు సంబంధం ఉన్నది కాబట్టి, మీకు ఆకాంక్ష ఉన్నది కాబట్టి, మీకు తపన ఉన్నది కాబట్టి ఈ సమాజంతో మీకు స్నేహం ఉన్నది. ఈ స్నేహం కోరికగా ఈ అభివృద్ధి పనులు చేసిందనేటువంటి విషయాన్ని నా సమాజం అర్థం చేసుకుంటుంది అక్క. కృతజ్ఞతలన్న. నిజంగా 2018లో మదన్న ఓడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఎందుకనంటే అన్న పెళ్ళైనాక నన్ను ఈ జనాల మధ్యన ఉండు, ఈ జనాలతోటే సన్నిహిత్యంతోటిగా ఉండు, వచ్చిన వారిని ఆదరించి అన్నం పెట్టి మనకున్నా లేకున్నా తినే బుక్కడి బువ్వల్లో మనం ఒక బుక్క పెడదామని చెప్పేసి అన్నప్పుడు సంతోషంగా ఉన్నా. కానీ 2018లో ఓడిపోయినప్పుడు చాలా బాధ అనిపించేసి 2-3 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో నా అక్క చెల్లెళ్ళ కుటుంబంలో మంచి చెడు చూడలేకపోతున్నా, రాలేకపోతున్నా, ఏ పెళ్లిలకు కూడా వెళ్ళలేకపోతున్నాను. కానీ మదన్న తర్వాత మన సావిత్రిబాయి పులే గారి గురించి మాసోత్సవాల సందర్భంగా మాకు ఈ అవకాశాన్ని కల్పించి మా మహిళా సోదరు మనందరినీ కూడా ఒకటే వేదికగా తయారు చేసి ఈ రోజు చక్కటి కార్యక్రమాలు తెలియజేసి మళ్ళీ ఎక్కడెక్కడ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ మండలాల్లో మండల అధ్యక్షురాల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి అధ్యక్షురాల మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎంత మంది ఉన్నారో మన మహిళా సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మళ్ళా 3వ తారీఖు నాడు నిర్వహిస్తారట.
అప్పుడు మనం అందరం కూడా కలుసుకొని మన మదన్న మాటలు విని మదన్న బాటలో వెళ్ళి మరి మదనతోటే ఉండాలనిపిస్తుంది నాకు. కానీ 2018లో మాత్రం మళ్ళీ నేను అడవిలోకి వెళ్ళి నిజంగా మరి ఏమన్నా సాయుధ పోరాటం చేస్తానా అనిపించేంత కోపం ఉక్రేషం వచ్చింది. కానీ మన మహిళా సోదరు మనలందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడే పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో పోరాటం చేద్దామని చెప్పేసి తెలియజేసినారు. కాబట్టి ఆ పోరాటంలో మనం అందరం కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మనకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మన మహిళా సోదరుమణులకు చక్కటి భోజనం పెట్టిస్తున్న మోహన్ రెడ్డి వసంత మరియు మోహన్ రెడ్డి స్వామి గారికి, ఎందుకంటే స్వామి మనకు మంచి అయ్యప్ప భోజనం పెడుతున్నారు. మరియు నాగరాజు మమత గారు స్టేజీ మరియు ఇదంతా టెంట్ హౌస్ మనం కూర్చునేందుకు కుర్చీలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి 9 మండలాలను మహిళా సోదరు మనల వెనుక మనం ఎంతో ఉద్యమం చేస్తూ మధ్యలో బ్రాహ్మణ అంటే కూడా మరి మా రగన్న అందరు బ్రాహ్మణులు అందరూ అలాగా ఉండరు. కొంతమంది మాత్రమే కులం పేరు పెట్టుకొని మనందరికి కిందికి అంచివేస్తూ తొక్కుతున్న వారికి మాత్రమే సవాల్ విసురుతున్నాము ఈ స్టేజ్ ద్వారా అని చెప్పేసి తెలియజేస్తూ మా రగన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాట పాడిన సోదరమణికి మరియు సోదరునికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. అందుకనే మీ త్యాగం వృధా కాదు, మీ శ్రమ